శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అదే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. సింహరాశి వారికి సింహంలాగానే ఉంటారండి మీరు. ఎందుకంటే జనరల్గా కుజుడు మీ రాశిలో ఉండడం వలన, కేతు కూడా మీ రాశిలో ఉండడం వలన ధైర్యంగా ఉండము, ప్రతి పనిలోనూ సింహంలా ముందుకు దూసుకుపోవడము, అలాగే ప్రతి పనిలోనూ మేము దూసుకుపోవడమే కాదండి, సలహాలు సంప్రదింపులు ఎక్కువగా, ఉచిత సలహాలు, తెలివితేటలు అధికంగా ఉండడము. ఉచిత సలహాలు అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా సలహాలు కావాలంటే వాళ్ళు చక్కగా చెప్తారు, మీరు వింటారు కూడా వాళ్ళు. అంతేకాదండి, కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎందుకనో. అంతేకాకుండా సకాలంలో కూడా ధనం కూడా మీకు రాదు, చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ట్యాకిల్ చేయండి. కానీ ద్వితీయ భావాన్ని శని చూస్తున్నంత మాత్రాన మీకు డబ్బులు లేవని చెప్పడానికి అవకాశం లేదు. మిగతా గ్రహాలు లేవా, లాభస్థానంలో గురుడు లేడా మీకు, అక్కడ చెప్పుకుందాం, బ్రహ్మాండ డబ్బులు ఉంటాయి మీకంటే. శని ప్రభావం వల్ల సమయానికి చేతికి డబ్బులు అందలేకపోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు ఉన్న ఊరు నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళవచ్చు, అది కూడా ఉంది కదా. పైగా షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ చేసేస్తుంటారు మీరు. షార్ట్ జర్నీసే కదండి, మీ తమ్ముళ్ళని చెల్లెలని బాగా కలుస్తుంటారు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి, కార్యరూపం తెలుస్తారు. ఎంత బాగుందండి. 4th హౌస్ లార్డ్ రాశిలో మీ రాశిలో ఉన్నాడు కదా, చదువు బాగా వస్తుంది. చదువు రావడమే కాకుండా తల్లిగారికి, మీ మదర్ యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయండి. కొంతమంది భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటారు, అపార్ట్మెంట్స్ అనుకుందాం, అవి కొనుక్కోవడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. రైతులకు కూడా చక్కగా వాళ్ళ పంటలు అంటే పంటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, రైతులకి ధర ప్రాప్తి కలుగుతుంది, ఎందుకంటే పంటల్లో ఉంటారు కాబట్టి. సో అది ఒక అదృష్టం అండి. ఇంకా చెప్పాలంటే మీ రాశి వారికి సంతానం వలన కలిసి వస్తుంది. మీ సంతానమే మీకు బాగా సపోర్ట్గా ఉంటారు. అబ్బాయిలు, మీ కుమారులు మీకు సపోర్ట్గా బాగా ఉంటారన్నది సందేహం లేదు. మీ జాతకం, మీ రాశి వలన మీ కుమారులకి, అంటే మీ రాశి వలన, మీ జాతక ప్రభావం వలన, జాతకం అంటే రాశి ప్రభావం వలన మీ కుమారులకి మాత్రం చాలా బాగా జరుగుతుందండి. వాళ్ళు ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఉన్నా, అయితే న్యాయపరమైన చట్టపరమైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, భగవంతుడి దయ వలన, గురు ప్రభావం, గురు బలం వలన వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతే కదండి. మీరు గురు ప్రభావం వలన జనరల్గా ఏంటంటే రచయితలుగా, కవులుగా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు. అవకాశాలు వెతుక్కుంటూ మీకు వస్తాయి. అంతేకాకుండా నటనారంగం ఇప్పుడు చెప్పాం కదండి, సాహిత్య రంగం అని, నృత్యం అని వాళ్ళకి బాగుంటుంది. సినిమా ఫోటోగ్రఫీ అంటాం సరే, సినిమాటోగ్రఫీ ఏదో అంటాం మనం, అవి వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మరి స్టాక్ మార్కెట్ వాళ్ళు వద్దా, మరి మేమైపోతూ ఉంటారు వాళ్ళు. బ్రహ్మాండంగా ఉంటుందండి. రవి బలం వలన బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా కొంతమంది ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు పదవులు, పొలిటికల్ రంగంలో పదవులు, అవి రావడానికి కూడా కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానం పర్ఫెక్ట్గా స్ట్రాంగ్. కానీ రాహు మరి ప్రభావం ఉన్నాడు కదా 7వ స్థానంలో. మరి భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం ఎలా ఉంటుందండి, ప్రాబ్లం ఉంటుంది కదా. రాహు వల్ల వివాహాలు లేట్ అవ్వడం కూడా ఉంటుంది కదా. అవును, నిజంగా రాహు 7వ భావంలో ఉంటే వివాహాలు లేట్ అవ్వడము, లేకపోతే కొంతమందికి ఏమో భార్యాభర్తలు బాగుండకపోవడం జరుగుతుంది. నేను ఒక చోట చదివాను, 7వ భావంలో కనుక రాహు ఉంటే ఆడవాళ్ళ లేడీస్కి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుందిట. ఒక చోట చదివాను నేను ఒక మ్యాగజైన్లో. సరే, అది పక్క పెడదామండి. మీ రాహుకి గురుదృష్టి ఉండడం వలన చక్కటి వివాహ శుభకార్యాలు జరుగుతాయి, భార్యాభర్తలు బాగుంటారు, ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉంటారు. కానీ అమ్మవారు పూజ చేసుకోండి, సరిపోతుంది. శనీశ్వరుడు అష్టమ, ఇక్కడ మాత్రం ప్రాబ్లం అండి. మీకు అష్టమ శని దోషం చాలా ఉంది. ఎవరిని వదిలిపెట్టాడు, మిమ్మల్ని ముఖ్యంగా వదిలిపెట్టాడు. ఎందుకు చెప్తాను, 6వ ఇంటి వాడు అయిపోయాడు కాబట్టి, పైగా జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు వాటర్ వలన ప్రాబ్లం వస్తుంది. ఆయన చంపడం, ఆయన ఇచ్చి తీరుతాడు. కాకపోతే అంటే మీకు పాదాలకు దెబ్బ తగిలేట్ చేస్తూ ఉంటాడు ఆయన. వాటర్ సైన్ దగ్గరికి వెళ్ళకండి, స్విమ్మింగ్ పూల్స్ కానీ, నదులు కానీ,
గోదావరి కానీ అంటుంటాం కదా మనం, వాటి దగ్గరికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఆ సందర్భం వస్తే మనం ఖచ్చితంగా వెళ్తాం, నేనైనా వెళ్ళి తీరుతాం. కాకపోతే అంటే ఎవరైనా పక్కన ఉంటే మంచిది, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ శనీశ్వరుడు వలన అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటాడు, ఏది కూడా సక్సెస్ కాదు, బద్ధకం, వస్తువులు పోతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు, ఏదో వెళ్తే సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండము, చాలా చాలా ఇబ్బంది ఉంటుందండి. కొద్దిగా శనీశ్వరుడికి మాత్రము తైలాభిషేకాలు చేయించుకుంటూనే ఉండాలి. అది గొప్ప సూత్రం అండి అది. ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః మూల మంత్రం చెప్పించిన చాలు కదండి. శనీశ్వర దోషాలు నెమ్మది తగ్గిపోతాయి కదా. 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ శుక్రుడు ఎక్కడ భాగ్యంలో ఉన్నాడు. అది చాలా నిజంగా చాలా నాకు ఎందుకంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్న, 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్న మేము చెప్తుంటాం కదా, విపరీతం రాజయోగాలు ఇస్తాడని. శుక్రుడు రాజయోగాన్ని ఇస్తున్నాడు మీకు. అంటే చరతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటన చేస్తాడు, విదేశాలు వెళ్ళిపోతుంటారు, విదేశాల్లో హాయి ప్రశాంతంగా చాలా కాలం ఉండడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలో ఉన్న వారికి 9th భావం కదా, సినిమా రంగంలో ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. శుక్రుడు కదా, ముఖ్యంగా వాహనాలు, కార్లు కానీ, బిల్డింగ్లు కానీ, ఆభరణాలు కానీ, డ్రెస్సెస్ కానీ, మంచి డ్రెస్సెస్ కొనుక్కుంటారు కదండి. శుక్రుడు అంతా ఇంత ఫలితాలు ఇవ్వడండి. శుక్రుడు యోగించాడంటే బ్యూటిఫుల్గా అందంగా తయారవుతారు, పెర్ఫ్యూమ్స్ కూడా వాడేస్తుంటారు. దశమంలో రవి బుధుడు, ఇంతకంటే ఏం కావాలండి. దశమంలో రవి దిగ్బలుడు కదా. దశమంలో రవి బుధులారంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగా ఒక పేరు ప్రఖ్యాతులు చెందుతారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి. రవి బుధుడు వలన ఆడిటర్స్కి చాలా బాగుంటుంది. CMA అంటాం కదా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలాగే డాక్టర్స్, రవి బుధుడు కాంబినేషన్ వాళ్ళకి, గణిత శాస్త్రజ్ఞులు, మ్యాథమెటిషియన్స్కి, అలాగే చాలా మనం అనుకుంటున్నాం ఇంజనీర్స్ రవి బుధుడు కాదులేండి, కానీ గురు బుధుడు గురించి చెప్పుకుందాం. ఈ రవి బుధుడు కాంబినేషన్ బాగుంది. దశమ స్థానంలో దిగ్బలుడు రవి చాలా గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉండడానికి అవకాశం, చాలా అద్భుత ఫలితాలు ఇస్తాడు. గవర్నమెంట్ జాబ్లో మీరు ఉంటారు, ఉన్నతమైన పదవులు పొందుతారు. అలాగే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. లాభంలో గురు బుధ రావులు ఉన్నారు కదండి. అసలు ఏంటంటే మీ జాతకం ఏంటి సార్, ఒక్క శనీశ్వరుడు తప్ప ఎంత అద్భుతంగా ఉంది. గురు బుధులు ఉండడం వల్ల ఆడిటర్స్, డాక్టర్స్, మ్యాథమెటిషియన్స్, ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు అంత బాగుంది, అద్భుతంగా ఉంది కదండి గురు బుధులు. అలాగే సినిమా రంగంలో కూడా రాణిస్తారు కదా, తర్కశాస్త్రం కూడా మీరు బాగా ఉంటారు. లాభంలో రవి బుధులు ఉన్నారు మళ్ళీ. దశమంలో రవి బుధులు, లాభంలో రవి బుధులు 15th నుంచి అంత అద్భుతంగా. లాభంలో రవి బుధులు అంటే ధనప్రాప్తి బాగా కలుగుతుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. గురుడు, బుధుడు, రవి అంటే బుధుడు తన ఓన్ హౌస్లో ఉన్నాడండి. 2nd హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ చాలా బాగున్నాడు కదా. మీకు భాగ్య, రాజ్య, లాభస్థానాలు కొట్టచెడుగా బ్రహ్మాండం కనిపిస్తున్నాయి. కాబట్టే మీకు నెల మొత్తం కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడికి పూజ చేసుకోండి. 11వ భావంలో ఉన్నటువంటి గురుడు రక్షగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. బుధ, రవిలు చాలా అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు. అంతేకాకుండా కుజ బుధులు కూడా 12వ భావంలో ఉండడం వల్ల మీకు కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి కర్కాటక రాశి కదండి, కుజ బుధులు ఖచ్చితంగా డాక్టర్సే, వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం తథ్యం. అలాగే మీరు ఈ నెల మొత్తం కూడా రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి, కాలసర్ప దోషాలు ఉండిపోయారు కాబట్టి రావుకేతులకి పూజ చేయించుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించడం వల్ల, అయితే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిష్ఠ చేయడం వల్ల మోపిదేవిలో మీకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జూన్ నెల మొత్తం కూడా 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వలన గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వలన గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో సర్పదోషం, కాలసర్పదోషంలో ఉండిపోయాయి, సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత ఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతుల పూజలు. అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక అంటే కలియుగంలో గౌరీదేవుని అంటే అమ్మవారిని, అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం. ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని, అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను, అదొకటి చేయించాలి. అలాగే
శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలంటే చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడము, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే సకల దోషాల పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు, 12 రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా, అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాసుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి. అంతేకాకుండా 30వ తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి. అంతేకాకుండా ఈ నెల నుంచి గురుమూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, 30వ తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభ ఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.